హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం తోటకూరని ఏ విధంగా చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని గిన్నె తీసుకొని అందులో నూనె వేసుకోవాలి. నూనె వేసుకున్నాక నూనె వేడైనాక కొన్ని ఎల్లిపాయ ఆకులు అలాగే కొన్ని పచ్చిమిర్చి వేసుకొని బాగా వేయించుకోవాలి. పచ్చిమిర్చి బాగా వేయించుకున్నాక అందులో కొంచెం ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. అలా బాగా కలుపుకున్నాక ముందుగా కడిగి పెట్టుకున్న తోటకూరని వేసుకోవాలి. ఆ తోటకూరని కొద్దిసేపు అలాగే మూత పెట్టి ఉంచాలి. అలా మూత పెట్టి ఉంచడం వల్ల బాగా దగ్గరగా కమ్ముకు వస్తుంది. అలా వచ్చిన తర్వాత మూత తీసి మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని మళ్ళీ కొద్దిసేపు అలాగే మూత పెట్టి ఉంచాలి. ఫైనల్గా ఈ విధంగా దగ్గరగా వచ్చినాక మంచిగా కలుపుకొని సర్వ్ చేసుకోవడమే, అంతే. ఎంతో టేస్టీగా ఉండే తోటకూర అన్నంలో తింటే చాలా మంచిది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.